బాలల బొమ్మల తెనాలి రామకృష్ణ హాస్య కథలు. రామకృష్ణుని బాల్యం, విద్యాభ్యాసం. హాస్య కవుల్లో అగ్రస్థానం అలంకరించిన మేటి కవి తెనాలి రామకృష్ణుడు. మాటల్లో, చేతల్లో, నిజ జీవితంలో కూడా హాస్యానికి ప్రాధాన్యత ఇచ్చాడా అనిపించేలా రామకృష్ణ కవి చుట్టూ అల్లుకున్న కథలు, గాథలు అనంతంగా ఉన్నాయి. కానీ రామకృష్ణుని జనన, బాల్య, విద్యాభ్యాసాల గురించి కూడా సరైన ప్రామాణిక సమాచారం అలభ్యం కాకపోవటం విచిత్రమే. ఈ కవి రచించిన పాండురంగ మహత్యంలో మాత్రం కౌండిన్యస గోత్రుడైన యజ్ఞవల్క ఋషి తతికి చెందిన బ్రాహ్మణుడని మాత్రం ఉంది. తండ్రి రమయామాత్యుడు, తల్లి అక్కమాంబ. రామకృష్ణుడు చాలా చిన్నతనం నుంచి పెంకిఘటంగా పేరు పొందినవాడే. నిత్యం తోటి పిల్లలతో పోట్లాటలే, అల్లరి చేష్టలతో ఆకతాయి. పిల్లల సావాసాలతో క్షణం ఇంటి పట్టున ఉండక తల్లి గారాబం వల్ల మరింత దుందుడుకుగా వ్యవహరించేవాడని ఊహించవచ్చు. అయితే సాటి పిల్లలలో మాత్రం రామకృష్ణుడే మేటి. బాల్యం నుంచే అతని హాస్యచేష్టలకు సహవాసం చేసే పిల్లలు అతన్ని క్షణమైనా వదిలేవారు కారు. మరి ఇటువంటి బాలుడికి చదువు ఎలా వంటపడుతుంది? నిజంగానే సుంఠలా తిరిగేవాడు. అలాగే 12 ఏళ్ళు వాడయ్యాడు. మహాత్ములు కాదగ్గ వారి జీవితాల్లో ఏదో సందర్భం, అద్భుత ఘటనలు జరుగుతాయి. అలా ఎందరికో జరిగాయి కూడా. రామకృష్ణునికి ఈ అవకాశం బాల్యంలోనే లభించింది. ఓ రోజున రామకృష్ణుడు ఆటలాడుకుంటూ ఉండగా ఆ బాలుని ముఖవర్చస్సు తదేక దీక్షతో గమనించిన ఓ సన్యాసి రామకృష్ణుని చేరబిలిచి తనతో పాటు ఊరి చివర కాళికాలయానికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఆ బాలునికి ఒక దివ్య మంత్రం ఉపదేశించి, నాయనా, నువ్వు భవిష్యత్తులో ఎంతో గొప్పవాడివి కాగలవు. నేను ఉపదేశించిన ఈ మంత్రం నీకు అన్ని వేళలా, అన్ని విధాలా రక్షా కవచమై ఫలించాలంటే దీన్ని నువ్వు దీక్షగా జపించు. అమ్మవారి కృపావీక్షణం నీకు లభిస్తే చాలు, నీకిక తిరుగుండదు. నువ్వు ఆడిందాటగా, పాడింది పాటగా చలామణి అవుతుంది అని దీవించి ఆ సన్యాసి వెళ్ళిపోయాడు. ఇందరు పిల్లలుండగా అందర్నీ వదిలి నాకే ఎందుకు ఈ మంత్రం ఉపదేశించాడో తిక్క సన్యాసి అనుకోకుండా, ఏ కారణం చేతనో గాని ఆయన మీద గురి కుదిరిన రామకృష్ణుడు నిర్భయంగా అమ్మవారికి ఎదురుగా మఠం వేసి కూర్చుని మంత్రజపం ప్రారంభించాడు. అర్ధరాత్రి అయింది. అయినా రామకృష్ణుని తదేక దీక్ష చెక్కు చెదరలేదు. అన్న పానాదుల ధ్యాస అసలే లేదు. అప్పటికి ఎన్ని వేల మంత్రజపం చేశాడో అది లెక్కలేదు. కాళీమాతకు ఆ బాలుని దీక్ష ముచ్చట గొల్పింది. ఆ అంబ తేజస్సుతో మహాప్రసన్నమై ఆ బాలుని ఎదుట సాక్షాత్కరించింది. నిజంగా కాళీమాత ఉగ్రరూపానికి ఎవరైనా జడుసుకుంటారు. అటువంటిది ఈ బాలుడు ఇంత నిర్భీతిగా అర్ధరాత్రి కూడా జడుసుకోక ఉండడంతో దేవికే ఆశ్చర్యం కలిగింది. నన్ను చూస్తే భయం వేయడం లేదా అని అడిగేసింది కూడా. చేతులు రెండు నడుముకు ఆనించి, తల్లిని చూసి భయపడే బిళ్ళలెక్కడైనా ఉంటాడా అని రామకృష్ణుడిచ్చిన సమాధానంతో మరింత ఆనందించి, నీకేదైనా వరం ఇవ్వాలనుకుంటున్నాను, కోరుకో అంది. ఆటలాడుకోవలసిన ఈ వయసులో పెద్దవాళ్ళంతా నన్ను చదువుకోమంటూ శిక్షిస్తున్నారు. కాసేపు కుదురుగా కూర్చుందామనుకున్నా తాటాకు గ్రంథం పట్టేసరికి చెప్పరానంత నిద్ర ముంచుకొస్తుంది. నాకీ బాధ తప్పించి అనాయాసంగా విద్యాప్రాప్తి జరిగేలా అనుగ్రహించు తల్లి. ఈ పెద్దల పోరు పడలేకపోతున్నాను అంటూ శిరోభారాన్ని అభినయించాడు బాలక రామకృష్ణుడు. ఈ కొంటె కుర్రవాని రీతికి మరింత ముచ్చటపడిన కాళీమాత, సరే బాలక, నీవు కోరినది అనుగ్రహిస్తాను. చదువు దేనికి? జీవితం పరిపూర్ణంగా అనుభవించగల ధన సాధన కోసమే అని కొందరు, తనను తాను తెలుసుకుని పరితత్వం ఏమిటో గ్రహించగల అపార జ్ఞానం కోసం అని కొందరు భావిస్తారు. ఎవరెలా భావించినా నీ భావన ప్రకారం నీకు అనుగ్రహిస్తాను అని ఒక చేత వెండి గిన్నెలో పాలు, మరొక చేత వెండి గిన్నెలో పెరుగు సృష్టించి, పాలు తాగితే విద్యాప్రాప్తి, పెరుగును గ్రహిస్తే ధనప్రాప్తి, ఏది కావాలి అని అడిగింది అంబ. ఓ క్షణం ఆగి, అమ్మ,
ముందుగా ఈ 2 గిన్నెలు నా చేతిలో ఉంచు, ఏది కావాలో తేల్చుకుంటాను అంటూ 2 గిన్నెలు అందుకున్నాడు రామకృష్ణుడు. కాసేపు అటు ఇటు చూసి 2 గిన్నెలు చిటికలో గుటుక్కుమనిపించి అంబకు ఆశ్చర్యం కలిగించాడు. తన మాట పాటించి ఏదో ఒక్కటే గ్రహించినందుకు మాతకు ఆగ్రహం కూడా కలిగింది. వెంటనే ఆ జనని 10 తలలతో 20 చేతులతో వాటి నిండా ఆయుధాలతో మహాభయంకర రూపంతో దర్శనమిచ్చింది. నిజంగా రూపం చూస్తే ఎటువంటి వారికైనా భయం గొలుపుతుంది. కానీ రామకృష్ణునికి నవ్వొచ్చింది. పకాలను నవ్వి, జనని నాకొక సందేహం. 2 చేతులు చీదుకోలేక రొంప పట్టిన మాకే నానా కష్టంగా ఉంటే 10 ముక్కులు పడిసం పడితే నువ్వెలా బాధపడేది తలుచుకుని నవ్వొస్తుంది అన్నాడు రామకృష్ణుడు. రామకృష్ణుడు కొంటె ప్రశ్నకు ఆ తల్లి కోపం దూది పింజలా ఎగిరిపోయింది. మిగిలిన కథ వచ్చే వీడియోలో చూద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.